రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రిలో అశోక్ పిల్లర్ సర్కిల్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్ వేసుకొని కూర్చోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కలిసి వచ్చిన తరువాత జేసీ ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ కూర్చోవడంతో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుంటున్నాయి. చూడొచ్చు బిగ్ టీవీ విజువల్స్ లో అశోక్ సర్కిల్ దగ్గర పిల్లర్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నారు. అంతకంటే ముందు ఏఎస్పీని కలిసి వచ్చారు. మరి ఎందుకు అక్కడ కూర్చున్నారు, ఎందుకు అలా కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పి ఇప్పుడు టీడీపీ వర్గుల్లో తీవ్ర చర్చ మారింది. ఇది తెలుసుకొని టీడీపీ శ్రేణులు భారీగా ఆయన దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. చైర్ వేసుకొని మరి అక్కడ కూర్చున్నారు. చూడొచ్చు. రైట్, మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, ఏఎస్పీని కలిసిన తర్వాత అక్కడికి వచ్చి కూర్చున్నారా, లేకపోతే ముందుగానే ప్లాన్ లో ఉందా? అసలు ఎందుకు ఆయన అక్కడ కూర్చోవాల్సి వచ్చింది జేసీ? సుమతి, తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏం చేసినా కూడా సంచలనమే చెప్పొచ్చు. తాజాగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆయన నిరసనలకు ధర్నాలకు పెట్టింది పేరు. అయితే ఇవాళ ఉదయం నుంచి కొన్ని హైడ్రామాన్ జోడు చేసుకుంటున్న తర్వాతలో స్వయంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీని కలిసిన తర్వాత అశోక్ పిల్లర్ సర్కిల్లో చెవి వేసుకొని కూర్చోవడం, తాజాగా చెవి కాస్త టెంట్ గా మారింది. టెంట్ వేసుకొని కూర్చోవడం, టెంట్ కాస్త ఇప్పుడు అయితే మంచం కూడా తెప్పించుకొని అక్కడే కూర్చోవడంతో ఏం జరుగుతుంది కూడా పట్టణవాసుల్లో తీవ్ర ఆసక్తి ఉత్పత్తి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏఎస్పీ కలిసిన తర్వాత ఏఎస్పీని ఏమడిగారు, ఆయన ఏం చెప్పారు, ఆ ఏఎస్పీ దగ్గర జేసీ ప్రభాకర్ సమాధానం చెప్తే ఈ విషయాలు కూడా కొద్దిగా టెన్షన్ తీరే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక మంచం తెప్పించుకొని పడుకోవడం కూడా అక్కడే చూస్తూ ఉంటే నిరసన పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవడం తెలుస్తుంది. నిరసన లేకుంటే వేరే కార్యక్రమం పెట్టుకున్నారని కూడా మనకు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మొదట చైర్ వేసుకొచ్చారు, ఆ తర్వాత టెంట్ వేసుకోవడం, ఇప్పుడు మంచం వేసుకోవడం కూడా చూస్తూ ఉంటే తీవ్ర ఉత్కంఠ ఆసక్తిని కూడా రేకెత్తిస్తారని చెప్పొచ్చు. సిటీ సెంటర్ లో లేకపోతే మెయిన్ రోడ్ మీద కూర్చున్నారు, పోలీసులు ఏమైనా అక్కడికి వచ్చారా? ఎందుకంటే ఏఎస్పీని కలిసిన తర్వాత ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నల్ గా ఏమైనా సమాచారం వస్తోందా? అక్కడ పహారా కూడా ఎవరు కనిపించట్లేదు జేసీ చుట్టుపక్కల కూడా. మధ్య మనకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరకు ఇప్పటికే స్థానిక పోలీసులు చేరుకుని తెలుస్తుంది. సీఎల్ తో పాటు మరి కాసేపట్లో ఏఎస్పీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపిన అనంతరం ప్రభాకర్ రెడ్డి అక్కడే ఉంటారా లేదా అని కూడా మనకి మరి కాసేపటి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు కూర్చున్నాడు, వస్తే ఎందుకు దేనికోసం వచ్చినాడు వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది. మామూలుగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కూడా ఆ ప్రభాకర్ పట్టణంలో కూడా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ కాస్త టెంట్ గా మాడడం, టెంట్ కాస్త మంచం తెప్పించుకొని కూర్చోడం చూస్తూ ఉంటే పోలీసులు కూడా అవుట్ చేరుకొని జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిన అనంతరం మన విషయం తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, మీరు జేసీతో మాట్లాడే ప్రయత్నం చేయండి. చూద్దాం, ఏది చేసినా నా రూటే సెపరేట్ అంటుంటారు జేసీ. ప్రస్తుతం అయితే ఆయన అశోక్ పిల్లర్ సర్కిల్ దగ్గర కూర్చొని ఉన్నారు. అయితే అంతకంటే ముందు ఏఎస్పీని కలిశారు. ఏఎస్పీని కలిసిన తర్వాత అక్కడ వచ్చి కూర్చోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నది ఆయన చెప్తేనే మనకు కూడా తెలిసే అవకాశం ఉంది. సో చూద్దాం ఎలాంటి వాతావరణం తాడిపత్రిలో ఉంటుందో సాయంత్రం వరకు.